చేయి గుచ్చుకునే అనుకో. అదే హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఇంకా వరుసగా సెలవులు వచ్చేసాయి కదా, సాటర్డే సండే కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా లాంగ్ వీకెండ్ అనే చెప్పొచ్చు. సో 5 days హాలిడేస్ కాబట్టి ఆల్రెడీ స్కూల్స్ వాళ్ళకైతే 1 week అట్లా ఇచ్చేసారు. మా చోటుకి అయితే నెక్స్ట్ మండే వరకు హాలిడేస్ అనమాట. ఆల్మోస్ట్ 10 days, సో 8 days ఇచ్చారు. ఇంకా మేము కూడా ఎట్లానో హాలిడేస్ ఉన్నాయి కదా, మమ్మీకి కూడా హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఇంకా మమ్మీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మేము నిన్న మార్నింగ్ వచ్చాము, అంటే సాటర్డే రోజు మార్నింగ్. సో ఈవినింగ్ అట్లా కొంచెం సేపు వాక్కి వెళ్దామని చెప్పేసి ఇట్లా అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ వాకింగ్ చేయడానికి ప్లేస్ అయితే. ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఒక వీడియో తీశాను సీతాఫలంది, అది ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ టైంలో ఫుల్ వర్షాలు పడున్నాయి కాబట్టి చాలా గ్రీనరీగా ఉండేది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం ఎండిపోయినాయి అనమాట అన్ని చెట్లన్నీ. సో మేమైతే ఇంకా కొంచెం సేపు అట్లా వాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. చాలా బాగుంటాయి ఈవినింగ్స్. ఇది ఈవినింగ్ అంటే 5 or 6 కాదు, 4:30 or 5కి దగ్గరలో ఉందన్నమాట. ఇంకా టీ తాగుదాం అనుకుని సరే ఒకసారి అట్లా వాక్ వెళ్ళేసి వచ్చేసి ఇంకా టీ తాగుదామని చెప్పి అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ మీకు ఈవినింగ్ వాక్ చేసే అలవాటు ఉందా? నాకైతే రోజు చేసే అలవాటు లేదు, బట్ ఎప్పుడైనా ఇట్లా మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్తాను అనమాట. అట్లా తిరిగి చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ అట్లానే టీ తాగకుండా కూడా అసలు ఉండలేను. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఒకసారైనా టీ తాగాలి. ఇంకా మమ్మీ దగ్గరికి వస్తే మాత్రం 2 పూట్ల తాగుతాను అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అదేంటో కొన్ని అలవాట్లు మార్చుకుందాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అవి వచ్చేస్తూ ఉంటాయి. ఫుల్గా తినేసాము. ఇంకా నైట్కి ఏం తినాలి అని కొంచెం ఆలోచించుకొని అట్లా వాక్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఏం టెంపుల్ మాకు కూడా తెలీదు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అవ్వలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇక్కడ. ఇంకా అట్లా వాక్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు షాప్కి వెళ్ళామన్నమాట. సో కొన్ని ఎగ్స్ తీసుకొని వెళ్దామని చెప్పి, ఈవినింగ్ అయితే ఎగ్ ఫ్రై లాగా చేసుకుందామని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాము. బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం కానీ సో ఇంకా ఎగ్లోకి ఏదైనా ఉండాలి కదా, నాన్స్ కానీ రోటీస్ కానీ. సో రోటీస్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసాము. రోటీస్తో పాటు పన్నీర్ కర్రీ, బటర్ నాన్, ఇంకా రుమాలి రోటీ, కొన్ని పన్నీర్ కర్రీ అనమాట. సో ఇది ఆర్డర్ చేసాం బయట నుంచి. సో వచ్చేలోపు మేము కూడా ఎగ్ ఫ్రై చేసేసుకుందామని చెప్పి, ఇంట్లో ఎగ్స్ లేవని చెప్పి ఇంకా పక్కన షాప్ ఉంటే ఆ షాప్కి అయితే వెళ్ళాము. సో ఒక్క ఎగ్ అయితే 7 rupees. ఇంతకు మీ ఇంటి దగ్గర ఎగ్స్ ఎలా ఉన్నాయి రేటు? చికెన్ కంటే ఎగ్స్ కాస్ట్లీ అని అంటారు కానీ నాకు ఎందుకో చికెన్ కంటే ఎగ్సే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎంత నాని? సో ఈరోజు అయితే మనము డిన్నర్లోకి ఎగ్ ఫ్రై చేస్తున్నాం అనమాట. మామూలు ఎగ్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ వేసి చపాతీ రోటీలోకి తినేలాగా. సో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట బయట నుంచి రోటీస్. సో ఇప్పుడు నేను ఎగ్ ఫ్రై ఎట్లా చేస్తాను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 5 eggs తీసుకున్నా. దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సో ఇది బాయిల్ అయ్యేంత వరకు ఇప్పుడు మనకు పనేం లేదు. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి గైస్. అంతలో కావాల్సినవి చూపిస్తాయి చూడండి. ఆనియన్స్, గార్లిక్, కొంచెం క్యాప్సికమ్, అట్లానే కొన్ని మిర్చి తీసుకున్నాను. దాంతోపాటు రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్. అంతే, ఈజీగా ఎగ్ ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని ఇట్లా కట్ చేసుకున్నాం పీసెస్. ఇంత సైజులో కట్ చేసాను అనమాట, బైట్ సైజు. ఇంకా కావాల్సిన ఇంత చూపించాను కదా అవి అనమాట. సో ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం.
వాడు ఇప్పుడు ఆడిండు ఇక్కడ వేసినట్టు. ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం లైట్గా అట్లా ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు సాట్ అయిపోయింది కదా, దీన్ని పక్కన వేరే ప్లేట్లో తీసుకున్నాం. దీంట్లో అది కొంచెం ఆయిల్ వేసుకొని సో ఇందాక చెప్పాను కదా ఆర్డర్ చేసామని. సో ఆయిల్ పోసి పెట్టగానే ఆయన వచ్చాడనమాట డెలివరీ పార్ట్నర్. సో ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు ఆయిల్ అంతా ఫుల్ హీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes అయితే అట్లనే వదిలేసి వెళ్ళిపోయాము. నువ్వు బయటకు పోకండి, భయపడతారు జనాలు. నెత్తి గిడ ఎట్లా పెట్టుకున్నావు, సగం పెట్టుకోలేదు. వచ్చింది ఎవరు అమ్మాయి తెచ్చిందా? ఫ్లాట్ మొత్తం లోపడుతుంది. కాలీజోన్లో బాగున్నాయి అసలు అన్నీ. 130 రూపీస్కి ఇట్లా బ్లాక్ అన్నీ. సో లైట్గా వీటి కూడా సాటే చేసుకోవాలి. కర్రీ ఆర్డర్ పెట్టలేదు దానికి. చాలు ఆయన కదా. చాకుతో నన్ను అది పడదు అంత ఈజీగా. పడుతుంది అనుకుంటున్నావా? ఆ చాకుతో నన్ను నువ్వు తీసి వేయాలి అందులో. సిన్స్ దేర్ సమ్ ఇష్యూస్ మేము చాకుతో వేస్తున్నాం. ఇది నార్మల్ వేస్తున్నాం. మా మమ్మీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెండ్స్ దాన్ని ఒక రోజు. ఎందుకు అలాగ అయింది?
కానీ స్వీట్ అవుతుంది మళ్ళీ. చాకు నూరుతున్నా చాలా సరిపోతుంది. ఇట్లా ఒట్టు ఇంకా చాలు చాలు చాలు. చూపిడోను అందులో వేసినా సరిపోతుంది. ఇంకేం మోర్ లైట్ నీడెడ్ కొంచెం దూరం. సో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకున్నాం. వేసి ఒక మంచి మిక్స్ ఇవ్వాలి. పెప్పర్ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. పెట్టు, హై ఫ్లేమ్ పెట్టు. జస్ట్ ఒక 2 minutes ఉంచేసి దించేసుకోవాలి. సో అట్లా ఈజీగా ఇంట్లో అయితే ఎగ్ ఫ్రై చేసేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చింది. దాంతోపాటు ఇంకా ఆర్డర్ చేసుకున్నా కూడా వచ్చేసా కాబట్టి అన్నీ వేసుకొని ఫుల్గా తినేసాము. రాత్రి అంతా బాగా నిద్రపోయాను అనమాట. ఫుల్ ఎనర్జెటిక్గా లేసాను ఈరోజు. సో ఈ రోజు అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా మిగిలిన 4 days ఏం చేస్తాను కూడా వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరేం చేస్తున్నారు, సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు కూడా కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరి. బాయ్.